రేపటి నుంచి కొత్త లోక్సభ సమావేశం, ప్రధాని సహా సభ్యుల ప్రమాణ స్వీకారం. రేపు ఢిల్లీకి రేవంత్, పార్టీ పెద్దలతో భేటీ, కేబినెట్ విస్తరణ, పీసీసీ చీఫ్ పై చర్చలు. రుణమాఫీతో సీఎంకు పాలాభిషేకాలు, రైతు పక్షపాతి సర్కారన్న మంత్రులు. విచ్చలవిడి హామీలు, తర్వాత కటింగ్స్, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదన్న కేటీఆర్. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బాటలోనే బీజేపీ ఆశయాల్ని కొనసాగిస్తామన్న కిషన్ రెడ్డి. జిల్లాల్లో వర్షాలు, మరో 2 రోజుల అలర్ట్, సిటీలో గంటపాటు దంచికొట్టిన వాన. నీట్పై సీబీఐ కేసు, లీకేజీల మీద ఫోకస్, రీ ఎగ్జామ్ ప్రశాంతం, 52% హాజరు. మోదీ పాలనలో విద్యా వ్యవస్థ నాశనం, యూత్ నమ్మకం పోయిందన్న కాంగ్రెస్. బెయిల్ స్టేపై సుప్రీంలో కేజ్రీవాల్ పిటిషన్, ఢిల్లీ హైకోర్టు తీర్పుని సవాల్ చేసిన సీఎం. T20లో ఆసీస్పై ఆఫ్ఘన్ గ్రాండ్ విక్టరీ, సెమీస్ బెర్తుల కోసం 6 టీమ్స్ టఫ్ ఫైట్. న్యూస్ సెక్షన్ డీటెయిల్స్ చూద్దాం. రేపటి నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రపతి భవన్లో ప్రొటెం స్పీకర్ గా భర్తృహరి మెహతాజ్ తో ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించనున్నారు. ఆ తర్వాత ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కానుంది. కొత్తగా ఎన్నికైన ఎంపీలతో ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. మొదట ప్రధాని మోదీ, ఆ తర్వాత కేంద్ర మంత్రులు సహా 280 మంది ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రెండో రోజు తెలంగాణ ఎంపీలు సహా మిగిలిన 264 మంది ప్రమాణం చేసే అవకాశం ఉంది. జూన్ 26న లోక్సభ స్పీకర్ ఎన్నిక జరగనుంది. జూన్ 27న ఉభయ సభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జూన్ 28న చర్చ ప్రారంభమవుతుంది. జూలై 2 లేదా 3వ తేదీన ప్రధాని మోదీ సమాధానమిచ్చే అవకాశం ఉంది. మరోవైపు ప్రొటెం స్పీకర్ ఎన్నికపై విపక్షాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. భర్తృహరి మెహతాజ్ కంటే సీనియర్లు ఉన్నప్పటికీ ఎన్డీఏ ప్రభుత్వం స్వార్థపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించాయి విపక్షాలు. ఇప్పటికే ప్రొటెం స్పీకర్ ప్యానెల్ నుంచి తప్పుకున్నాయి విపక్షాలు. రానున్న 3 రోజులు రాష్ట్రానికి వర్ష సూచన జారీ చేశారు వెదర్ ఆఫీసర్లు. సిటీతో పాటు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. రేపు, ఎల్లుండి పలు జిల్లాలకు హెవీ రెయిన్ అలర్ట్ ఇచ్చారు. ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని చెప్పారు. రేపు 17, ఎల్లుండి 21 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు. రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ. రానున్న 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. కొన్ని జిల్లాలకు భారీ వర్ష సూచన చేశారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందన్నారు. పశ్చిమ, నైరుతి దిశల నుంచి రాష్ట్రంలోకి క్రింది స్థాయి గాలులు వీస్తున్నట్లు తెలిపారు. సిటీలో మాత్రం ఆకాశం మేఘావృతమై ఉంటుందని, రేపు సాయంత్రం తర్వాత తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు వెదర్ ఆఫీసర్లు. కనిష్ట ఉష్ణోగ్రతలు 23 డిగ్రీల వరకు చేరుకునే ఛాన్స్ ఉందన్నారు.
రేపు 17 జిల్లాలకు వర్ష సూచన చేసింది వెదర్ డిపార్ట్మెంట్. ఉత్తర దక్షిణ జిల్లాల్లో భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందన్నారు అధికారులు. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీగా వానలు పడే అవకాశం ఉందని తెలిపారు. ఎల్లుండి ఉత్తర ఈశాన్య జిల్లాలో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు అధికారులు. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుల ప్రభావంతో 21 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్తో పాటు మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో అక్కడక్కడ వానలు పడే అవకాశం ఉందన్నారు. వర్ష సూచనతో అలర్ట్ అయ్యారు జీహెచ్ఎంసీ అధికారులు. నగరంలో ట్రాఫిక్ జామ్, వాటర్ లాగింగ్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. నగరంలో వాన దంచుకొట్టింది. మధ్యాహ్నం తర్వాత సిటీలోని చాలా ప్రాంతాల్లో వర్షం కురిసింది. కొన్ని చోట్ల మోస్తరు వర్షం, మరికొన్ని చోట్ల భారీ వర్షం కురిసింది. అక్కడక్కడ వరద నీరు రోడ్లపై నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమై ట్రాఫిక్ ని క్లియర్ చేశారు. సిటీ శివార్లు, జిల్లాల్లోనూ వర్షం కురిసింది. ఇక మరో 3 రోజులు రాష్ట్రంలో వర్షాలు కంటిన్యూ అవుతాయని చెప్పారు వెదర్ ఆఫీసర్స్. సిటీలో వర్షం దంచుకొట్టింది. నగరంలోని చాలా ప్రాంతాల్లో వర్షం కురిసింది. మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. కొన్ని చోట్ల భారీ వర్షం పడింది. మరికొన్ని ఏరియాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. ఒక్కసారిగా కురిసిన వర్షంతో రోడ్లపై నీళ్లు నిలిచాయి. వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. సిటీతో పాటు శివారు ప్రాంతాల్లో, జిల్లాల్లోనూ వానలు పడ్డాయి. సిటీలో ఎల్బీనగర్, వనస్థలిపురం, హైత్ నగర్ ఏరియాల్లో వర్షం కురిసింది. వనస్థలిపురం చింతలకుంట దగ్గర హైవేపై నీరు నిలిచి ట్రాఫిక్ జామ్ అయింది. అబిడ్స్, నాంపల్లి, బషీర్బాగ్ ప్రాంతంలో వాన పడింది. ఖైరతాబాద్, పంజాగుట్టల్లో వర్షం దంచుకొట్టింది. మలక్పేటలో భారీ వర్షానికి రైల్వే బ్రిడ్జ్ కింద మోకాళ్ల లోతు వరద నీరు చేరి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. జీహెచ్ఎంసీ సిబ్బంది ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ ని క్లియర్ చేశారు. అటు చైతన్యపురి, సరూర్ నగర్, కొత్తపేట, మలక్పేట, చాదర్ఘాట్, మాదన్నపేట, సైదాబాద్ ఏరియాల్లో చిరు జల్లులు కురిశాయి. అబిడ్స్, నాంపల్లి, బషీర్బాగ్, గచ్చిబౌలి, మియాపూర్, చందానగర్లో తేలికపాటి వర్షం పడింది. సికింద్రాబాద్, రాణిగంజ్, ఏక్మినార్, పారడైజ్, రెజిమెంటల్ బజార్, మారేడుపల్లితో పాటు పలు ప్రాంతాల్లో వర్షం నీరు భారీగా రోడ్లపై నిలిచింది. సిటీ శివార్లలోనూ వర్షాలు కురిశాయి. రాజేంద్రనగర్, మైలార్దేవుపల్లి, అత్తాపూర్, బండ్లగూడ, జాగీర్, కిస్మత్పుర, హిమాయత్ సాగర్ సహా పలు ప్రాంతాల్లో వాన పడింది. కుత్బుల్లాపూర్ పరిధిలో సుచిత్ర, కొంపల్లి, జీడిమెట్ల, దూలపల్లి, బౌరంపేట్, చింతల్, షాపూర్ నగర్, గాజుల రామారం ఏరియాల్లో మోస్తరు వర్షం కురిసింది. అల్వాల్, మచ్చబొల్లారం ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడ్డాయి. నిన్నటి నుంచి జిల్లాల్లోనూ వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హనుమకొండ, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో వర్షం పడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షం కురిసింది. కొత్తగూడెం నియోజకవర్గ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దమ్మపేట మండలం మందలపల్లిలో కుండపోత వానకు ఇళ్లలోకి వరద నీరు చేరి తీవ్ర ఇబ్బందులు పడ్డారు గ్రామస్తులు. కాలనీలోకి చేరిన వరద నీరు బయటకు వెళ్లే మార్గం లేక జనం అవస్థలు పడ్డారు. మరోవైపు ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో భారీ వర్షం కారణంగా ఓపెన్ కాస్ట్లో నీరు చేరింది. బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది.
ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలంలో వాన దంచుకొట్టింది. భారీ వర్షానికి అందవెల్లి గ్రామ సమీపంలోని పెద్ద వాగుపై నిర్మించిన తాత్కాలిక బ్రిడ్జ్ కొట్టుకుపోయింది. దీంతో 30 గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. వర్షాకాలం ప్రారంభంలోనే వంతెన కొట్టుకుపోవడంతో అయోమయంలో పడ్డారు ప్రజలు. అత్యవసరాలకు, దవాఖానాలకు గాని ఇతర పనులకు గాని వెళ్లాలంటే ఇబ్బందులు తప్పవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామన్నారు మంత్రులు. ఆయా నియోజకవర్గాల్లో పర్యటించిన మినిస్టర్స్ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఇటు రేపు ఢిల్లీ వెళ్లనున్నారు సీఎం రేవంత్. పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయి రాష్ట్ర సమస్యలపై చర్చించనున్నారు. ఇక మంత్రివర్గ విస్తరణ, పీసీసీ పదవి అంశాలపై ఏఐసీసీ అగ్రనేతలతోనూ రేవంత్ చర్చలు జరపనున్నారు. రేపు ఢిల్లీ వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎంపీల ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్నారు. పలువురు కేంద్ర మంత్రులతోనూ భేటీ కానున్నారు. రాష్ట్ర అభివృద్ధితో పాటు పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించనున్నారు. వివిధ అంశాలపై కేంద్ర మంత్రులకు వినతి పత్రాలు ఇవ్వనున్నారు రేవంత్ రెడ్డి. ఏఐసీసీ పెద్దలతో భేటీ కానున్న సీఎం కేబినెట్ విస్తరణపై మరోసారి చర్చించే ఛాన్స్ ఉంది. ఇటు నామినేటెడ్ పదవుల భర్తీపై కూడా ఢిల్లీ పెద్దలతో రేవంత్ రెడ్డి చర్చించనున్నట్టు తెలుస్తోంది. ప్రతి పేదవాడికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లు కట్టించి ఇస్తుందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. చిట్యాలలో పర్యటించిన మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. 10 ఏళ్లుగా పేదలకు ఇండ్లు కట్టక ఇబ్బందులు పడ్డారన్నారు. 40 కోట్లతో చిట్యాల కేంద్రంలో ఫ్లైఓవర్ కు శంకుస్థాపన చేస్తామన్నారు. ఎక్కువ ప్రమాదాలు జరిగే వాటిని బ్లాక్ స్పాట్స్ గా గుర్తించి ఫ్లైఓవర్లు నిర్మిస్తామని చెప్పారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. హైదరాబాద్, విజయవాడ 2 రాష్ట్రాల ప్రజలకు మీ అమరావతి రాజధానికి హైదరాబాద్ కు డిసెంబర్ లోపు 6 నెలల జయదారిగా మారుస్తానని మల్కార్ నుంచి గోదావరి దాటితే గోదావరి నుంచి ఖమ్మం గ్రీన్ ఫీల్డ్ హైవే అయింది. ఈ 145 కిలోమీటర్లు అయితే 2 గంటల్లో హైదరాబాద్ విజయవాడ ఫ్లైట్ ఎక్కే అవసరం లేదు, ట్రైన్ ఎక్కే అవసరం లేదు. 2 గంటల్లో సురక్షితంగా విజయవాడ 6 నెలల జాతీయ రహదారి. ఖమ్మం రూరల్ మండలం ఆరెంపుల గ్రామంలో పర్యటించారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. నృత్యాలు చేస్తూ పూలు చల్లుతూ మంత్రికి ఘన స్వాగతం పలికారు గ్రామస్తులు. ఏకకాలంలో రైతు రుణమాఫీ చేస్తామన్న ప్రభుత్వ ప్రకటనతో పాలతో మంత్రి చేతులు కడిగారు రైతులు. ఆ తర్వాత గ్రామంలో సమస్యలపై వినతులను స్వీకరించారు పొంగులేటి. ఇప్పుడు ఏదైతే మీరు ఆనందంతో పాలాభిషేకం చేశారో, గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవతో కేబినెట్ మంత్రులమంతా మేము తెలంగాణ రాష్ట్రంలో రైతుని రాజు చేయాలి అని ఒక బలమైన సంకల్పంతో అన్న మాట ప్రకారం రాబోయే 2 నెలలలోనే అర్హులైన ప్రతి రైతన్నకి 2 లక్షల రుణమాఫీ ఈ ప్రభుత్వం రైతన్నలకి రద్దు చేయబోతుంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో పర్యటించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ముందుగా ఉమ్మడి మాణిక్యాపూర్ గ్రామంలో శ్రీ 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 రేణుక ఎల్లమ్మ ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. తర్వాత భీమదేవరపల్లి మండలం గాంధీనగర్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దళితులతో కలిసి డప్పు కొడుతూ సందడి చేశారు పొన్నం. క్రీడల్లో భారత్ చాలా వెనుకంజలో ఉందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. కుల మతాలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహం కల్పించాలన్నారు. క్రీడాకారుల ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించాలని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు స్పోర్ట్స్ కి పెద్దపీట వేయాలన్నారు. భారతదేశ జనాభా 140 కోట్లు. ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఒలింపిక్స్ లో అతి చిన్న దేశాలు కూడా ఎన్నో గోల్డ్ మెడల్ సంపాదిస్తూ ఉన్నాయి. బట్ అన్ఫార్చునేట్లీ వీఆర్ లాగింగ్ బిహైండ్ ఇన్ ది కంట్రీ. స్పోర్ట్స్ అనేది అత్యంత ప్రాధాన్యమైనటువంటిది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని ఆర్గనైజేషన్స్ కూడా దీనిపైన ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది, శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. స్పోర్ట్స్ పట్ల మా శాఖ ద్వారా కూడా ఐఎమ్ ఆల్సో టూరిజం అండ్ కల్చర్ ఖచ్చితంగా అందరూ కూడా ప్రమోట్ చేసే కార్యక్రమం చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం దీనికి అత్యంత ప్రాధాన్యత కార్యక్రమం చేస్తాం. రేపు శ్రీశైలంలో పర్యటించనున్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఉదయం 7 గంటలకు హైదరాబాద్ నుంచి శ్రీశైలం నల్లమల ఘాట్ రోడ్ మార్గంలో శ్రీశైలం వెళ్లనున్నారు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకోనున్నారు. ఆ తర్వాత తెలంగాణ పరిధిలోని ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాన్ని పరిశీలించనున్నారు. జెన్కో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు బట్టి విక్రమార్క. శ్యామప్రసాద్ ముఖర్జీ చిరస్మరణీయుడన్నారు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్. జనసంఘ్ను స్థాపించి భారత రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారని చెప్పారు. మతపరంగా దేశ విభజనను ముఖర్జీ వ్యతిరేకించారని తెలిపారు. అటు నటుడు చిరంజీవితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు బండి సంజయ్.
ఆర్టికల్ 370కి వ్యతిరేకంగా నెహ్రూ మంత్రివర్గం నుంచి బయటకు వచ్చిన వ్యక్తి శ్యామప్రసాద్ ముఖర్జీ అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ దేశానికి 2 చట్టాలు ఉండొద్దని ముఖర్జీ బలమైన పోరాటం చేశారన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జన్ సంఘ్ వ్యవస్థాపకులు శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతి బలిదాన్ దివాస్ లో పాల్గొన్నారు కిషన్ రెడ్డి. శ్యాంప్రసాద్ ఫోటోకి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీజేపీ ఆఫీస్ ఆవరణలో మొక్కలు నాటారు. ఒకే జెండా ఒకే రాజ్యాంగం ఉండాలని శ్యామప్రసాద్ ముఖర్జీ జనసంఘ్ ద్వారా నిత్యం పోరాడారని గుర్తు చేశారు కిషన్ రెడ్డి. ఏ సమస్య మీద అయితే వారు మొదటి ఉద్యమం చేపట్టారో ఈరోజు సరిగ్గా మరి 75 సంవత్సరాల తర్వాత నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆర్టికల్ 370 జిన్నా రాజ్యాంగాన్ని రద్దు చేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని జమ్మూ కాశ్మీర్లో అమలు చేస్తున్నాము. ఈరోజు ఆయన ఖచ్చితంగా డాక్టర్ శ్యామప్రసాద్ గారు ఎక్కడున్నా కూడా మరి నరేంద్ర మోడీ గారిని భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని పరిపూర్ణంగా వారి ఆశీస్సులు అందజేస్తారు. మతపరంగా దేశ విభజనను శ్యామప్రసాద్ ముఖర్జీ వ్యతిరేకించారన్నారు బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్. ముఖర్జీ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర బీజేపీ ఆఫీసులో ఆయన ఫోటోకి పూలమాల వేసి నివాళులర్పించారు. రాష్ట్ర ఆఫీసులో మొక్కలు నాటారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహానీయుడు ముఖర్జీ అన్నారు లక్ష్మణ్. ఏ రకంగా కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించాలని చెప్పి ఆనాడు ఈ రకంగా ముస్లిం లీగ్ ఒత్తిళ్లకు తలవొగ్గినటువంటి నెహ్రూ గారిని రాజకీయంగా విభేదించి జమ్మూ కాశ్మీర్కు 370 ఆర్టికల్ ద్వారా ప్రత్యేక ప్రతిపత్తి ఆ సత్యాగ్రహంలో పాల్గొంటే వారిని బంధించి జైలు పాలు చేసి వారి మరణం కూడా ఏ రకంగా మరి అనుమానాలకు దావతీసింది. కరీంనగర్లోని బీజేపీ ఆఫీసులో శ్యామప్రసాద్ ముఖర్జీ వర్ధంతిలో పాల్గొన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. శ్యాంప్రసాద్ ముఖర్జీ ఫోటోకి పూలమాల వేసి నివాళులర్పించారు. భారత్ అసలు సిసలైన హీరో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అని ప్రశంసించారు సంజయ్. పార్టీ కంటే దేశం ఫస్ట్ అని నిరూపించిన మహనీయుడని కొనియాడారు. చిరంజీవిని హైదరాబాద్ లో ఆయన నివాసంలో కలిశారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. చిరంజీవి ఆయన్ను సాదరంగా ఆహ్వానించి శాలువా కప్పి సత్కరించారు. కష్టపడి పైకి వచ్చిన సంజయ్ కేంద్ర మంత్రి కావటం సంతోషంగా ఉందన్నారు చిరంజీవి. విద్యార్థి దశలో మీ అభిమానిని అంటూ చిరంజీవితో చెప్పారు సంజయ్. ఇద్దరు నేతలు దాదాపు అరగంటకు పైగా దేశ రాష్ట్ర రాజకీయాలపై మాట్లాడుకున్నారు. ఏపీలో అధికార టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. జగన్ విలాసవంతమైన భవనాలు నిర్మించుకుని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారనే టీడీపీ సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తే కౌంటర్గా వైసీపీ తీవ్ర విమర్శలు చేసింది. గతంలో టీడీపీ లీజ్ కి తీసుకున్న భవనాల్ని ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఇక రేపు జరిగే కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఏపీలో పొలిటికల్ హీట్ మరింత వేడెక్కింది. వైసీపీ ప్రభుత్వం విలాసవంతమైన భవనాలు రహస్యంగా కట్టుకుందని టీడీపీ సర్కార్ ఆరోపిస్తుంది. దీనికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తోంది. ఉత్తరాంధ్ర సాగునీటి కోసం రూపాయి ఖర్చు చేయని జగన్ శ్రీకాకుళంలో విలాసవంతమైన భవనం కట్టుకున్నారని ఆరోపించారు. ఉభయ గోదావరి జిల్లా అనంతపురంలో వైసీపీ కార్యాలయాల భవనాలను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. టీడీపీ ఆరోపణలకు గట్టి కౌంటర్ ఇచ్చింది వైసీపీ. టీడీపీ హయాంలో చంద్రబాబుకు కట్టిన పూరి గుడిసెలు అంటూ సోషల్ మీడియాలో ఫోటోలు పోస్టు చేసింది. కాకినాడలో 10 కోట్ల విలువైన టీడీపీ కార్యాలయం పూరి గుడిసె అంటూ ట్వీట్ చేసింది. 22,000 గజాలను 99 ఏండ్లకు లీజుకు తీసుకుని టీడీపీ కబ్జా చేసిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించింది. విశాఖ దస్వల్ల కొండను తొలగించి కట్టిన భవనాలను ట్విట్టర్లో షేర్ చేసింది. మాజీ సీఎం జగన్ పై మంత్రి నారా లోకేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైసీపీ కార్యాలయాల కోసం 26 జిల్లాల్లో చేసిన భూ కేటాయింపులపై ట్విట్టర్లో పోస్టు చేశారు. జగన్ ఈ రాష్ట్రం నీ తాత రాజారెడ్డి జాగిరా అంటూ ఫైర్ అయ్యారు. 1000 రూపాయల నామమాత్రపు లీజ్తో 42 ఎకరాలకు పైగా కేటాయించారన్నారు. జనం నుంచి దోచుకున్న 500 కోట్లతో ప్యాలెస్ కడుతున్నావా అన్నారు. ఏమిటి ఈ ప్యాలెస్ పిచ్చి, ధనదాహానికి అంతు లేదని ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు. తనకు అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తానన్నారు ఏపీ హోం మినిస్టర్ వంగలపూడి అనిత. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. రాజకీయాల గురించి ఆలయంలో మాట్లాడలేనన్నారు. అందరికీ మంచి జరగాలని ప్రార్థించినట్లు చెప్పారు. రాజకీయాలు జరపడానికి కాదమ్మా, నేను టెంపుల్ సంప్రదాయాలు మేము పాటిస్తాం. ఎక్కడా కూడా రాజకీయాలు టెంపుల్లో మాట్లాడడం. ఈరోజు గోపూజ చేసుకోవడానికి వచ్చాను, స్వామివారి దర్శనానికి వచ్చాను, వెళ్తూ గోపూజ చేసుకోవడానికి వచ్చాను. గోపూజ పూర్తయింది. రేపు ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. సర్కార్ ఏర్పడిన తర్వాత ఫస్ట్ కేబినెట్ భేటీ కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 హామీల కేబినెట్లో చర్చించే ఛాన్స్ ఉంది. ఇటు రాజధాని నిర్మాణంపై కూడా కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది.
అమరావతి పునర్నిర్మాణంపై ఏపీ సర్కార్ దృష్టి సారించింది. రాజధాని ప్రాంతంలో పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏర్పాటు చేసేలా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. 2014-2019 మధ్య భూములు కేటాయించిన కేంద్ర సంస్థలతో సిఆర్డీఏ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. వైనాడు ప్రజలు తన కుటుంబంలో భాగమన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. తప్పనిసరి పరిస్థితుల్లో వైనాడు ఎంపీగా తప్పుకుంటున్నట్లు తెలిపారు. ఉప ఎన్నికలో ప్రియాంక గాంధీని గెలిపించాలని కోరుతూ వైనాడు ప్రజలకు లేఖ రాశారు. ప్రధాని మోదీ విద్యా వ్యవస్థను మాఫియాకు అప్పగించారన్నారు ప్రియాంక గాంధీ. బీజేపీ అవినీతి దేశంలోని అన్ని రంగాలకు వ్యాపించిందన్నారు ఇండియా కూటమి నేతలు. వైనాడు ఎంపీగా తప్పుకోవటం బాధగా ఉందన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. కష్టాల్లో ఉన్నప్పుడు వెన్నుదన్నుగా ఉన్నారన్నారు. వైనాడు ప్రజలు చూపిన ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పారు. ఎంపీగా రాజీనామా చేస్తున్నా ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు. వైనాడు ఎంపీగా పోటీ చేస్తున్న ప్రియాంక గాంధీని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ప్రియాంక తనకంటే గొప్పగా ప్రజాసేవ చేస్తుందన్నారు. ఈ మేరకు వైనాడు ప్రజలకు భావోద్వేగ లేఖ రాశారు రాహుల్ గాంధీ. ప్రధాని నరేంద్ర మోదీ విద్యా వ్యవస్థను మాఫియాకు అప్పజెప్పారన్నారు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ. దేశంలోని ప్రముఖ ప్రవేశ పరీక్షలన్నీ ఎన్డీఏ సర్కార్ అవినీతికి బలయ్యాయని ఆరోపించారు. బీజేపీ అసమర్థ పాలనలో యూజీసీ నీట్ పరీక్ష పేపర్ లీక్ అయిందని, నెట్, నీట్, పీజీ, సిఎస్ఐఆర్ నెట్ పరీక్షలు రద్దయ్యాయని గుర్తు చేశారు. దేశంలోని ఎడ్యుకేషన్ సిస్టమ్ మతతత్వ శక్తుల చేతుల్లో బందీ అయిందన్నారు. కనీసం ఒక్క ఎగ్జామ్ కూడా సరిగా నిర్వహించలేని స్థితిలో బీజేపీ సర్కార్ ఉందని విమర్శించారు. యువత భవిష్యత్తుకు బీజేపీ పెద్ద అడ్డంకిగా మారిందన్నారు ప్రియాంక గాంధీ. బీజేపీ అవినీతికి బలరాముడు కొలువుదీరిన అయోధ్య నగరం కూడా బలైందని విమర్శించింది కాంగ్రెస్ పార్టీ. 6 నెలల క్రితం ప్రధాని మోదీ ప్రారంభించిన అయోధ్య రైల్వే స్టేషన్ గోడ కూలిపోయిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కూలిన రైల్వే స్టేషన్ ప్రహరీ కూడా బీజేపీ అవినీతి బట్టబయలు చేస్తుందని తెలిపింది. ఎన్డీఏ సర్కార్ పాలనలో నాణ్యత, గ్యారంటీ ఆశించలేమంది. బీజేపీ దేశంలో కరప్షన్ మోడల్ ని విస్తరిస్తోందని ఎద్దేవా చేసింది కాంగ్రెస్ పార్టీ. నీట్ పీజీ ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయడంపై మండిపడ్డారు కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా. కేంద్ర ప్రభుత్వంపై యువత పూర్తిగా నమ్మకం కోల్పోయిందన్నారు. నీట్ ఎగ్జామ్ ఒక రోజు ముందు వాయిదా వేయటమేంటని ప్రశ్నించారు పవన్ ఖేరా. और एक रात पहले ये घोषणा कर देना कि अब एग्जाम नहीं होगा, ये सरकार एग्जाम नहीं करा पा रही है. नौजवानों के बीच ये सरकार अपना विश्वास पूरी तरह से खो चुकी है. जो शिक्षा मंत्री आज से 4 दिन पहले एनटीए को क्लीन चिट दे रहे थे, अब एनटीए के डायरेक्टर जनरल जो एग्जाम्स के हैं उनको हटा रहे हैं. ये क्या लीपापोती चल रही है? విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న కేంద్ర ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన అవసరం ఉందన్నారు ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా. యువతలో ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం ఉందని, వెంటనే ఎన్టీఏను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నీట్ పరీక్షల్లో అక్రమాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలన్నారు మనోజ్ ఝా. ये एनटीए में फ्रॉड है, मैं बार बार कह रहा हूं. इस फ्रॉड को फेंकने की जरूरत है, डिसमेंटल करने की जरूरत है. हमारे बिहार में अद्भुत कहानियां चलाई जा रही हैं. बिहार के लोगों की कहानियों पर भरोसा कीजिएगा. धर्मेंद्र प्रधान जी को इस्तीफा दे देना चाहिए. ఢిల్లీకి రావాల్సిన నీటి వాటాను హర్యానా ఇవ్వటం లేదన్నారు మంత్రి అతిషి. ఈ కారణంగానే దేశ రాజధానిలో నీటి సంక్షోభం ఏర్పడిందన్నారు. హర్యానాలోని హత్నీకుండ్ బ్యారేజ్లో నీరున్నా తమకు ఇవ్వటం లేదన్నారు. ఢిల్లీకి న్యాయంగా రావాల్సిన నీళ్లను ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అన్నారు అతిషి. కేంద్రం దేశ రాజధాని ప్రజల దాహార్తి తీర్చాలంటూ 3 రోజులుగా దీక్ష చేస్తున్నారు అతిషి. तो मेरी हरियाणा सरकार से हाथ जोड़ के विनती है कि आप हथनी कुंड बराज के दरवाजे खोल दीजिए, उसके गेट खोल दीजिए, दिल्ली वालों का पानी छोड़ दीजिए. दिल्ली वालों के जो हक का पानी है वो उन्हें मिलना चाहिए. जब तक हरियाणा सरकार दिल्ली वालों को अपने हक का पानी नहीं देगी, जब तक हथनी कुंड बराज के गेट नहीं खोलेगी, तब तक ये अनिश्चितकालीन अनशन जारी रहेगी. ఢిల్లీకి వచ్చే నీళ్ల వాటాపై హర్యానా ప్రభుత్వం అబద్దాలు చెప్తోందన్నారు ఆప్ మంత్రి సౌరభ్ భరద్వాజ్. మంత్రి అతిషి నిరాహార దీక్ష చేపట్టిన తర్వాత ఢిల్లీ వాటాలో మరింత కోత పెట్టారన్నారు. గత 3 రోజులుగా 17 ఎంజీడీల చొప్పున తగ్గించారని తెలిపారు. దీంతో హర్యానా ప్రతిరోజు ఢిల్లీకి 117 ఎంజీడీల నీటిని తక్కువగా సరఫరా చేస్తోందని ఆరోపించారు ఆప్ నేతలు. ఇవి న్యూస్ జంక్షన్ అప్డేట్స్. కమింగ్ అప్ వీకెండ్ తీన్మార్ వార్తలు. స్టే ట్యూన్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.